కరీంనగర్ సిద్దిపేట జిల్లాలో పారుతున్న మోయతుమ్మిద వాగులో ఇసుక దందా జోరుగా సాగుతుంది. అధికారుల అనుమతులు లేకుండానే ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడుగా హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రానైట్ బండరాళ్ల తరలింపుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ ఇసుక తరలింపుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇసుక తీయడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు ప్రస్తుతానికి 16-17 గయాల కిందికి వాటర్ పోయింది. ఇప్పుడు ఈ వేసవిలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది అవుతుంది. ఈ ఇసుక తీయడం వల్ల ఊటలు తగ్గి పంటలు కూడా ఎండిపోతాయి. ఇటు విషయంలో ఇప్పుడు వాల్టా చట్టం కూడా మరి ఇక్కడ ఉన్నదా లేదా అనేది ఇప్పుడు చిగురుమాడు ఎంఆర్ఓ ఉన్నాడు, ఇక్కడ హుస్నాబాద్ ఎంఆర్ఓ ఉన్నాడు, కోయడ ఎంఆర్ఓ ఉన్నాడు. మన కోయడ కూడా మనం గత నెల రోజుల నుంచి చూస్తాం 3 సార్లు కేసులు అయినాయి. ట్రాక్టర్ల మీద మోయత మీద వాగది నుండి ఆ ఇసుకను తరలించే విషయంలో అక్కడ ఉన్న ఎస్ఐ గారు 3 సార్లు ట్రాక్టర్ సీజ్ చేసిండు. ఇటువంటి జరుగుతున్నా కూడా వాళ్ళకు కొంచెం కూడా ఇసుక మాఫియాగా భయం లేకుండా తయారైతుంది. వీళ్ళు ఏబట్టి వాళ్ళ వ్యక్తిగత లాభాల కొరకు ఇవాళ రైతు వ్యవస్థను ఒక పంటను వాళ్ళకు చివరి వరకు పండించుకుంటామని అంటే ఊటలు